హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్పండి. ఎడి వేస్తాను. ఎందుకు పొట్టిదేమో తీసుకొచ్చుకున్నది మళ్ళీ. నేను అడిగితే చెప్పట్లే ఏం తెచ్చుకున్నది. ఎందుకేం లేదు చూపించు. ఏ పొట్టి ఏం తెచ్చుకున్నావు చూపించు. ఏం తెచ్చుకున్నదిరా? నువ్వు పోలే డాడీతో? పోలే. మీరిద్దరే వెళ్ళా? నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళా? చూపించరా నువ్వు. అరే చూపించరా నువ్వు. ఏమన్నా భయం ఉందా అసలు? ఎందుకది? ఏంటిది అది అసలు? ఊర్లలో ఆడుకోవడానికా? విలేజ్కి వెళ్ళినప్పుడా? ఏంటి అయి? నీకు అసలు భయం ఉందా? ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయి, మళ్ళీ ఎందుకు కొనిచ్చిన దానికి? భయం ఉందా పొట్టేమన్నా? ఇంకేం కొనుక్కున్నా? ఒకటే కనపడుతుంది. ఇంకా ఇంకోటి ఏంటిది? వామ్మా, అసలు డాడీకి భయం లేదు ముందు. ఎన్ని టాయ్స్ కొనుక్కుంటావు వైషు? ఇంట్లో బోల్డ్ టాయ్స్ ఉన్నాయి. ఊరికైతే అదేనా ఊరికి వస్తుందా? డబ్బులు పెట్టండి ఊరికేనే ఇస్తున్నాడా నీకు షాపోడు? ఏంటిది ఇదంటే? ఓకే, ఇదేంటిది? అబ్బా, జోక్ బాగుంది. ఐఫోనా? నిజంగా రియల్ ఐఫోన్ అయినా బాగుండు, హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎట్లా అది ఆన్ అవుతుందా? చూపించు. వా, నన్ను ఫోటో తీస్తున్నావారా? బాగుంది. అక్కంది ఫోటోది. వా, ఇంకేమున్నాయి? ఆప్షన్స్ ఉన్నాయి అందులో, చూపించు. ఆప్షన్స్ ఉన్నాయి, చూపించు. ఇంగ్లీష్ రైమ్స్. ఇదేంటండి? ఎట్లా అండి దీని ఆపరేటింగ్? చార్జబులా? ఓహో, అవును అనుకుంటా. ఛార్జింగ్ పిన్ ఉంది. ఆప్షన్స్ చూడు ఎన్ని ఉన్నాయి ఇందులో. అది అడగంగానే నువ్వు ఎందుకు కొనిచ్చినావు నాకు అర్థం కాదు అసలు. భయం లేదు అసలు నీకు? మళ్ళీ నవ్వుతున్నావు చూడు. చెయ్యి చూపించి. ఇంకేం ఓపెన్ చేయడానికి ఏముంది అందులో? డైరెక్ట్ అట్లా తీసుకుపోదాం తీ అమ్మ వాళ్ళ ఇంటికి. ఇందులో ఇంకేమున్నాయి? ఆప్షన్స్ ఉన్నాయా? పెయింటింగ్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ రైమ్స్, హిందీ రైమ్స్, ఇంగ్లీష్ స్టోరీస్, బాడీ పార్ట్స్, షేప్స్. ఓహో, ఇక ఇవన్నీ ఉన్నాయా? చూపించు. మనం ఎప్పుడు పోతున్నామని మరి ఎందుకు తెచ్చుకున్నాను? డాడీ పంపిస్తానట మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. పంపినప్పుడు ఎందుకు కొనుకొచ్చుకున్నాను? అబ్బో, నీకోసం ఎవరో పోసి పెట్టింది ఇక్కడ. ఇస్తా మెల్లగా. ఎంత పడ్డాయి అండి అవి? 99? 150? 200? మీరు అసలు ఎందుకు పోయిన బయటికి మరి? అది నేను ఎందుకు తీసుకోమని అడిగిందా? తీసుకోమని. స్లోగా కట్ చేయలే. గార్డెనింగ్ సెట్. అలా నిజంగా నువ్వు ఇది ఫస్ట్ టైం కదరా గార్డెనింగ్ సెట్ కొనుక్కోవడం? ఇంతవరకు ఎప్పుడు కొనుక్కోలే కదా? అవునా?
ఇదేమో ఇట్లా అక్కడే వదిలేసి వస్తుంది అమ్మమ్మతో జేజమ్మతో మట్టిలో ఆ పనులకి పోయి ఆడుకుంటుండే. స్కూల్కి ఎవరు పోతారమ్మా? హాలిడేస్ అయిపోయినాక కూడా అక్కడనే వదిలేస్తుంది. అక్కడ ఉంటావా? ఇవన్నీ కొనుకొచ్చుకున్నావు కదా, అమ్మమ్మ వాళ్ళతో పని చేసుకుంటే అక్కడే ఉండు. ఉంటావా? మరి చదువుకోవా? చదువుకోకుండా ఏం చెప్తావు? ఎప్పుడు ఆడుకుంటే మరి నీకు అన్నం ఎవరు పెడతారు? అమ్మమ్మ అన్నం ఊరికే పెడుతుందా నీకు? ఎన్ని వచ్చినాయి చూపించు అందులో. 1 2 3 4 5 6. అక్కడ పోయి ఎండాకాలం ఈ సమ్మర్ లో మంచి ఎండలల్లా మట్టిలో పని చేద్దాం అనుకున్నావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఇంకోటి ఏంటిది? ఇది ఇట్లా ఇసుకతో తవ్వేది. ఓకే, ఇది వాటర్ పోసేది, ఇది తీసేసేది, అది గుంటలు చేసేది. ఇది బాయ్ బాయ్ చెప్తుంది. ఎందుకు రా బాయ్ బాయ్ చెప్తుంది? ఓకే, బాగుంది. మీరు ఇక నా ఫోన్ యూజ్ చేయొద్దు, అదే యూజ్ చేసుకోవాలి మరి. ఇది తడి మట్టి వాటర్ మట్టి ఉన్నాక ఇట్లా ఈ హోల్స్ నుంచి వాటర్ కారిపోతాయి. ఓన్లీ తడి మట్టి. నెక్స్ట్ అబ్బా, అవునా? ఇవన్నీ ఎవరు మూసుకొని పోవాలి? నిన్ను తీసుకుపోవడే ఎక్కువ, మళ్ళీ అవన్నీ ఎవరు మోయాలి? నేను మోసుకుంటావా? బస్ ఎక్కినాక పడుకుంటే దిగేదాకా తెలియదు నీకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. అవన్నీ ఎవరు పట్టుకుంటారు? నిన్నే మేము పట్టుకోవాలి. ఏమైనా రిపేర్ చేస్తాను అప్పుడే. అమ్మా, ఇలాంటి కొంతమంది బీచ్ లో ఆడుకుంటారు, గోవాలో కూడా ఆడుకుంటారు. గోవా తెలుసారా నీకు? తెలుసు. దేంట్లో వీడియోలలో చూసినావా? నువ్వు పోయొచ్చినావా? మరి బీచ్ ఒక్కసారి కూడా పోలే. మేమే చూడలే, డాడీ చూసిండు. అడుగు చూసినావా అండి బీచ్ అంట? డాడీ పోయింది, నేను కూడా పోలే. అయితే ఇవి ఆడుకోవడం కోసం డాడీని గోవా బీచ్ తీసుకోమని అడగండి. తీసుకోపోతావా అండి? కాదు, గార్డెనింగ్ సెట్ ఆడుకోవడం కోసం, గార్డెనింగ్ సెట్ ఆడుకోవడం కోసం గోవా బీచ్ తీసుకోపోతావా? ఏంటిది? గోదావరి బీచా? సరే, ఆడుకుందాం. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఇగో మా వైష్ణవి ఎన్ని టాయ్స్ ఉన్నా గానీ ఎక్కడ. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇగో మా వైష్ణవి అయితే చూడండి మళ్ళీ ఒక టాయ్ ఏదో కొనుక్కొచ్చుకుంది. దీనికి అస్సలు భయం అయితే లేదు కొంచెం కూడా. నాకు చెప్పకుండా వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళిందంట, కొనుక్కొని వచ్చింది. వారానికి ఒక టాయ్ కావాలి దీనికి, బక్కదానికి అయితే. బీచ్ లో చేసుకోవడానికి మనకు వస్తుంది లేదు. ముందు మీ డాడీకి భయం లేదు కొనియడానికి. చేసేసి ఫోన్. అరే భలేగా వస్తుంది. దమ్ బిర్యానీ బుట్టలాగా ఉంది. అదేదో మన ఇంట్లో ఉన్నాయి కదా మరి బుట్టలు, అవన్నీ కొనుక్కొచ్చుకున్న పల్లి నోటి ఇచ్చేదాన్ని కదా నన్న బాస్కెట్ మనీ బొక్క. చూస్తా ఎంతగానో ఆడతావో ఏం చేస్తావో మరి అక్కడికి వెళ్ళాక. అంతే, ఒక్కసారి యూజ్ చేసామనుకో నెక్స్ట్ టైంకి వద్దు, మళ్ళీ ఇంకా అది కొత్తది కావాల్సిందే. పొట్టిదానికి భయం లేదు అసలు. ఇప్పుడు ఏమొద్దు, తడిచిపోతాయి అన్ని అందులో పెట్టేసే, అక్కడికి వెళ్ళాక ఆడుకునే వాళ్ళు. కవర్ ఏదా, కవర్లు వేసుకోండి, వైట్ కవర్లు.
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తామో వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళారు, అంతవరకు ఓపెన్ చేయొద్దాయి మరి, సరేనా? ఓకే పాడైపోతాయి, ఓకేనా? ఓకే టాయ్ అంతా కామెంట్ చేయమని అడగండి. నా టాయ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.